హాయ్ అండి అందరికీ. నేను మీ హేమ నరేష్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. కొత్తగా వీడియో ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండి. ఎందుకంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నవి ఉన్నవి. సో అవి వాళ్ళకి వీడియో కొత్త క్రియేటర్స్కి చాలా యూజ్ అవుతాయి. సో అందుకనే వీడియో చివరి వరకు కూడా కంప్లీట్గా చూడండి. మధ్యలో స్కిప్ చేసేస్తే కనుక వీడియో ఏమీ అర్థం కాదు. సో నేను చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మెయిన్గా ఈ టిప్స్ ఫాలో అయితే వాళ్ళ ఛానల్ తొందరగా గ్రో అవుతుంది. అలాగే మానిటైజేషన్ కూడా ఎలాంటి రిమార్కు లేకుండా సింపుల్గా మానిటైజేషన్ అవుతుంది. సో మీ ఛానల్ కూడా తొందరగా గ్రో అవ్వాలి, తొందరగా మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి. ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు యూట్యూబ్ పెట్టిన రూల్స్ ప్రకారము 2 రూల్స్ అన్నవి మనం కంప్లీట్ చేయాలండి. ఆ 2 రూల్స్ ఏంటంటే, ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్, నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ ఆర్ 10 lakhs వ్యూస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్ చేయాలి. అంటే 1000 సబ్స్క్రైబర్స్ అన్నది మనకి యూట్యూబ్లో మనము లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ రెండు అప్లోడ్ చేయొచ్చు. సో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకి తొందరగా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వస్తారు. సో అది షార్ట్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్ ఏంటంటే, సబ్స్క్రైబర్స్ మనకి తొందరగా వస్తారు. నెక్స్ట్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకి వాచ్ టైం అన్నది పెరుగుతుంది. ఈ వాచ్ టైం వల్ల మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే కనుక మనకి మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినట్టు. లేదు అంటే షార్ట్స్లో 10 lakh వ్యూస్ వచ్చినా సరే మనకి ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినట్టు. సో ఈ రెండిట్లో ఏదైనా అవ్వాలి. ఖచ్చితంగా అయితే 1000 సబ్స్క్రైబర్స్ మాత్రం ఖచ్చితంగా రావాలి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి, మనము వీడియో షూట్ చేసేటప్పుడు మనకి మంచి వెలుతురు ఉండాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ ఎటువంటి నాయిస్ లేకుండా కూడా చూసుకోవాలి. ఎలాంటి నాయిస్ వచ్చినా సరే మనకి కాపీ రైట్ ఆర్ కాపీ క్లెయిమ్ పడే అవకాశం ఉంది. సో అందుకనే జాగ్రత్తగా మన ఓన్ వాయిస్ ఇచ్చుకొని మనం వీడియోస్ చేసుకుంటే చాలా మంచిది. వీడియోస్లో కూడా మనం డైరెక్ట్గా వీడియో కెమెరా ముందు మనం కనబడితే, ఎవరైతే ఛానల్ క్రియేటర్ ఉంటారో వాళ్ళు కెమెరాకి కనబడితే ఇంకా ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే ఆడియన్స్కి తొందరగా మనం రీచ్ అవుతామన్నమాట మనం కనబడడం వల్ల. అదే ఓన్లీ ఫేస్ కనబడకుండా అక్కడ వర్క్ మాత్రమే కనిపించిందంటే అంత ఇంట్రెస్ట్గా చూడరు. సో అందుకనే ఆ పర్సన్ కూడా, క్రియేటర్ కూడా మనము కెమెరా ముందు కనబడుతూ ఉంటే మన ఆడియన్స్కి మనం తొందరగా రీచ్ అవుతాము. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మనము ఎక్కువ 8 నుంచి 15 మినిట్స్ ఉండేలాగా వీడియో చూసుకోవాలి. అంటే 8 to 15 మినిట్స్ ఉంటే, అలాగే మంచి కంటెంట్ తీసుకొని వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటే మనకి వ్యూస్ అన్నవి ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే వ్యూస్ రావడం వల్లే మనకు వాచ్ టైం అన్నది కంప్లీట్ అవుతుంది. సో 5 to 15 మినిట్స్ టైం ఎందుకు తీసుకోవాలి అంటే, అందరూ కంప్లీట్గా వీడియో చూస్తారని మనం చెప్పలేము. 1 minute చూడొచ్చు, 2 minutes చూడొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, చెప్పలేము. సో అందుకనే కొంచెం ఎక్కువ టైం, అంటే ఒక 5 to 10 minutes, 15 minutes అలాగా లాంగ్ వీడియో చూసుకోవాలి. నెక్స్ట్ షార్ట్స్తో కూడా మనము మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీసుకోవాలి. డైలీ కంపల్సరీ 1 short ఆర్ 2 or 3 అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే one లాంగ్ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి డైలీ లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం అవ్వకపోతే కనుక 2 daysకి ఒకసారో, లేదంటే కనీసం వీక్లీ వన్స్ ఒక వీడియో అన్న అప్లోడ్ చేసుకునేలా ఉంటే మనకి వాచ్ టైం అన్నది బాగా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి వీడియోస్ ఏ టైంలో అప్లోడ్ చేయాలి అన్నది మెయిన్. ఇది చాలామందికి ఉన్న డౌట్. ఈ వీడియోస్ అన్నవి ఎప్పుడు అప్లోడ్ చేయాలి అన్నది మన ఇష్టం అండి. ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే ఛానల్ ఉన్నారో ఆ ఛానల్ వాళ్ళు వైటీ స్టూడియోలోకి వెళ్ళి అనలైటిక్స్ అని ఉంటుంది కదా, సో ఆప్షన్లోకి వెళ్ళి మన ఆడియన్స్ మన ఛానల్ని ఏ టైంలో ఎక్కువ వాచ్ చేస్తున్నారు అన్నది చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సో ఆ టైంలో మన వీడియోస్ అప్లోడ్ చేస్తే మంచిది, తొందరగా రీచ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి మనము ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి టైటిల్ వీడియోకి రిలేటెడ్గానే టైటిల్ ఉండాలండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా టైటిల్కి సంబంధించిన ట్యాగ్స్ యాడ్ చేయాలి. డిస్క్రిప్షన్ ఎక్కువ కంప్లీట్గా ఫిల్ చేయాలి. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ కూడా మనము వీడియోకి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ని ఎక్కువగా ఇచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో మనం వీడియో షూట్ చేసేటప్పుడు ఎలాంటి మ్యూజిక్ కానీ వాయిస్ కానీ ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చేసి ట్రెండింగ్లో ఉంది కదా అని మన ఛానల్లో అప్లోడ్ చేయకూడదు. కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ డౌన్లోడ్ చేసేసి ఆ వీడియోస్ని తీసుకొచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేయకూడదండి. అలా చేయడం వల్ల మన ఛానల్కి కాపీ రైట్ ఆర్ కాపీ క్లెయిమ్ పడుతుంది. ఒక్కొక్కసారి స్ట్రైక్ పడే అవకాశం కూడా ఉంటుంది. స్ట్రైక్ పడితే కనుక ఛానల్ కంప్లీట్గా రిమూవ్ చేసేస్తారు. సో అందుకే జాగ్రత్తగా మన ఓన్ కంటెంట్తో మనము ఛానల్ని రన్ చేసుకుంటే తొందరగా మనకి
మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అవుతాము. అలాగే చక్కగా అదే ప్రాసెస్లో మనం కంటిన్యూగా అయితే ఇది మనకి ప్రొఫెషన్లా తీసుకొని డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం మర్చిపోకుండా ఒక ప్రొఫెషన్ లాగా మనం ఒక జాబ్కి వెళ్తే టైంకి ఎలా వెళ్తామో అలాగే ఇక్కడ కూడా ఒక వీడియో అన్నది కంపల్సరీ డేలో అప్లోడ్ చేసేయాలి. మార్నింగ్ టైం పెట్టుకుంటారా, ఈవినింగ్ టైం పెట్టుకుంటారో, ఆఫ్టర్నూన్ పెట్టుకుంటారో ఆ టైంలోని ఒక పర్టికులర్ టైం అన్నది కేటాయించుకొని ఆ టైంలో వీడియోస్ అప్లోడ్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనకి వ్యూస్ రావట్లేదు, మన వ్యూస్ పెరగట్లేదు అనేసి డిసప్పాయింట్ అయిపోయి ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఆఫ్ చేసేసి అలాగే ఎప్పుడూ చేయకండి. కంటిన్యూగా డేలో 1 వీడియో అప్లోడ్ చేయండి. మీకేం నష్టం లేదు కదా, మీరేం పెట్టుబడి ఏం పెట్టట్లేదు కదా. జస్ట్ మీ చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఫోన్ ఉంటుంది. సో ఫోన్లో డేటా అన్నది ఖచ్చితంగా ఉంటుంది. యూట్యూబ్స్, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూస్తున్నారు కదా ఆ టైం. సో అలాగనుకునే ఒక సెల్ఫీ వీడియోను ఏదైనా మీ ఇంట్లో జరిగిన సందర్భము ఏదో ఒకటి షూట్ చేయండి, అప్లోడ్ చేసేయండి. దీనివల్ల మీకు నష్టం ఏమి ఉండదు కదా. సో డైలీ ఖచ్చితంగా మాత్రం వీడియోస్ అప్లోడ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. కంపల్సరీగా ఇది ఒక ప్రొఫెషన్ లాగా గుర్తుపెట్టుకొని మనం ఒక కాలేజ్కి వెళ్తే ఎలాగా, స్కూల్కి వెళ్తే ఎలాగా, అలాగే ఒక జాబ్కి వెళ్తే ఎలాగా, అలాగే ఇందులో ఒక వీడియో అప్లోడ్ చేసేస్తాం అంతే కదా. సో అప్లోడ్ చేసేస్తే అది కూడా ఓన్ కంటెంట్ అయితే చాలా సులభంగా మీరు యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయొచ్చు. వీడియోస్కి మనము థంబ్నెయిల్ నీట్గా, అంటే థంబ్నెయిల్ క్రియేట్ చేయడం కూడా మనకి నీట్గా రావాలండి. అది ఎలాగంటే మన ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలాగా చూడగానే ఇదేంటో అనేసి క్లిక్ చేసి మన వీడియో వాచ్ చేసేటట్టు ఉండాలి. లోపల కంటెంట్ సేమ్ ఉండాలి, థంబ్నెయిల్లో కూడా హెడ్లైన్స్ కూడా సేమ్ ఉండాలి. అలా కాకుండా మిస్ మ్యాచింగ్ వీడియోస్ పెట్టకండి, దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. నెక్స్ట్ టైము వీడియోస్ సబ్స్క్రైబర్స్ కూడా మనకు తగ్గిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చూసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా మన వీడియోస్ చూడరు, ఎందుకంటే హెడ్లైన్ ఒకటి ఉంటుంది, లోపల కంటెంట్ ఇంకొకటి ఉంటుంది అనేసి మన వ్యూవర్స్ని, అంటే మన ఆడియన్స్ని మనం చీటింగ్ చేసినట్టు ఉంటుంది. సో అది కొంచెమైనా లెంతీ వీడియో అయినా సరే ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్కి రిలేటెడ్గానే థంబ్నెయిల్ కూడా క్రియేట్ చేయండి. సో నీట్గా కంటెంట్ క్రియేట్ చేయండి. ఇది అలాగే థంబ్నెయిల్ని నేనైతే క్యాన్వాలో చేస్తాను, అలాగే ఇన్షాట్లో వీడియో ఎడిటింగ్ చేస్తాను. కైన్ మాస్టర్లో కూడా చేయొచ్చు, ఇంతకుముందు కైన్ మాస్టర్లో చేసేదాన్ని. సో ఇదండి, మీరు కూడా యూట్యూబ్ నుంచే అన్నీ నేర్చుకోవచ్చు. మనం ఏది కూడా నాకు రాదు అని భయపడక్కర్లేదు, ప్రతిదీ కూడా యూట్యూబ్లో ఉంటుంది. కైన్ మాస్టర్ ఎలాగా ఎడిటింగ్ చేయాలి, ఇన్షాట్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, క్యాన్వాలో థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్లోనే వచ్చేస్తాయి. సో అవన్నీ చూసి నేర్చుకొని ఏదైనా ఒక బుక్ పెట్టుకొని రాసుకొని మర్చిపోకుండా నీట్గా ఎడిటింగ్ చేసుకోండి. ఇంతే అండి. ఛానల్ మనకి మంచిగా మానిటైజేషన్ అయిపోతే ఎర్నింగ్స్ అనేవి కూడా మనకి చాలా వస్తాయి. దీంతోపాటు యూట్యూబ్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడం ఎలాగో, దాంతోపాటు మన వాయిస్, మన యాక్టివిటీస్ బాగుండి మనం ఇంకా ఏదైనా చేయాలి అనుకుంటే ప్రమోషన్స్ చేయొచ్చు. సో ఇలాగా 2 విధాలుగా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సో మీరు కూడా అలాగే మన ప్రొడక్ట్స్ని సజెస్ట్ చేయడం ద్వారా కూడా మనకి మనీ అన్నది యాడ్ అవుతుంది. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంట్లో కూర్చొని మనం ఆడవాళ్ళము ఏదైనా చేయలేకపోతున్నామా అనే బాధపడే కంటే ఇలా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకొని ఏదో ఒకటి చేస్తున్నామన్న ఆనందంతో చేయొచ్చు. సో నేనైతే నాకు 2 చిన్నపిల్లలు కాబట్టి బయటకు వెళ్ళి జాబ్ చేయడానికి కుదరదు. సో అందుకనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసి మే 10న 2024 మే 10న స్టార్ట్ చేశాను. సో ఇప్పటికి 1 ఇయర్ అవబోతుంది. సో ఈ 1 ఇయర్లో నాకైతే వాచ్ టైం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కాకపోతే సబ్స్క్రైబర్స్ ఫుల్గా కంప్లీట్ అయిపోయారు. సో మీరు కూడా ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఈ ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అయితే ఖచ్చితంగా ఛానల్ అన్నది తొందరగా గ్రో అప్ అవుతుంది. సో ఇదండి, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే మీకు ఇంకేమన్నా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి, అంతే. బాయ్ అండి.